కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్ బంకర్పేట్ల కుంభకోణంపై నిలదీస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్వీ నాయకులు ధర్నా చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజీబీవీ పాఠశాలల్లో బంకర్పేట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కమిషన్ల కోసమే బెడ్ల ధరను పెంచారని మండిపడ్డారు. టెండర్లపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టెండర్లలో ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నించిన బీఆర్ఎస్వీ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర నిధులైన సర్వశిక్ష అభియాన్ కింద ఈ రాష్ట్రానికి మంజూరైన నిధులు కేజీబీపీ పాఠశాలలో విద్యార్థుల కోసం బంకర్ బెడ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం 160 కోట్ల రూపాయలను ఇవాళ కేటాయించడం జరిగింది. వాస్తవానికి 44,500 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మోడల్ స్కూల్లో అన్నిటి విషయంలో ఒక్కొక్క బెడ్కు దాదాపు ఒక 12,000 రూపాయలతోనే 100 కేజీల బరువున ఒక బెడ్లను గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టెండర్లు మిలిసి ఈ రాష్ట్రంలోని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలైన ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ పిలిచి మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఈ నిధుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ టెండర్లను వాళ్ళకి అప్పగించడం జరిగింది. దానికి ఒక్కొక్క బెడ్ కోసం 12,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి నాణ్యమైన బెడ్లను ఆ రోజు గురుకుల పాఠశాల అన్నిటికీ సప్లై చేసిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీబీపీ పాఠశాలలో పడ్డ విద్యార్థుల కోసం దాదాపు 43,000 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 33,446 రూపాయల ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద అదనంగా ఒక్కొక్క బెడ్ మీద 20,000 రూపాయల అదనపు ఛార్జీలు వేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కేజీబీబీలో ఈ బంకర్పేటలో కుంభకోణం చేయడం జరిగింది కాబట్టి తానే ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న ఈ శాఖ కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తానంటే బండి సంజయ్ గారు ఇవాళ తందాలంటున్నారు. ఇంత పెద్ద 100 కోట్ల కుంభకోణం జరిగిన ఇవాళ బండి సంజయ్ గారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వానికి నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించి దోషుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మా ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వం టెండర్లు రద్దు చేయాలి, మళ్ళీ రీటెండర్లు ఇవ్వాలి. తెలంగాణలో పనిచేస్తున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు వాళ్ళందరికీ ఉపాధి దొరికే విధంగా అవకాశాలు దొరికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అవినీతి ప్రభుత్వం ఇదే విధంగా కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగుతుంది. ఈ టెండర్లు రద్దయ్యే వరకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం.